వెల్కమ్ టు క్వశ్చన్ నేను సోనియా. తెలంగాణ అట్టుడుకుతోంది. ఆర్టీసీ సమ్మెతో జనజీవనం స్తంభించిపోయింది. 3 రోజులుగా ఇదే పరిస్థితి. కానీ కార్మికుల పోరాటం కొన్ని చోట్ల ఉద్రిక్తతలకు దారితీస్తోంది. నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మ బలిదానంతో ఉద్యమంలో విషాదం నెలకొంది. ఇటు హైదరాబాద్లో జరుగుతున్న చర్చల ప్రక్రియలో లంచ్ బ్రేక్. తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాల్లో అన్ని డిపోల నుంచి బస్సులు కదల్లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో అధికారులు ఫెయిల్ అయ్యారు. అద్దె సర్వీసులు ఎలక్ట్రిక్ వాహనాలతో కవర్ చేద్దామనుకున్నా ఫలించలేదు. మండే ఎండలో ప్రయాణికులు అష్ట కష్టాలు పడుతున్నారు. వాళ్లకు ఊరెళ్లే మార్గం కనిపించడం లేదు. ఇక వరంగల్ జిల్లాలోని ముత్తోజిపేటలో ఉద్రిక్తత కొనసాగుతోంది. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహాన్ని తరలించే క్రమంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తీసుకువెళ్లేందుకు ఆర్టీసీ కార్మికులు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం జరిగింది. ఉద్రిక్తత నెలకొంది. తోపులాట చోటు చేసుకుంది. ఉదయం నుంచి అక్కడ ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. తెలంగాణ అట్టుడుకుతోంది. ఆర్టీసీ సమ్మెతో జనజీవనం స్తంభించిపోయింది. 3 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. కానీ కార్మికుల పోరాటం మాత్రం కొన్ని చోట్ల ఉద్రిక్తతలకు దారితీస్తోంది. నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మ బలిదానంతో ఉద్యమంలో విషాదం నెలకొంది. ఇటు హైదరాబాద్లో జరుగుతున్న చర్చల ప్రక్రియలో లంచ్ బ్రేక్. ఇక తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాల్లో చూసుకుంటే అన్ని డిపోల నుంచి బస్సులు కదల్లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయడంలో అధికారులు ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. అద్దె సర్వీసులు ఎలక్ట్రిక్ వాహనాలతో కవర్ చేద్దామనుకున్నప్పటికీ ఫలించలేదు. మండే ఎండలో ప్రయాణికులు అష్ట కష్టాలు పడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. వాళ్లకు ఊరెళ్లే మార్గం కూడా కనిపించడం లేదు. ఇక వరంగల్ జిల్లాలోని ముత్తోజిపేటలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆ దృశ్యం మనం చూస్తున్నాం. ఇక డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహాన్ని తరలించే క్రమంలో అయితే హైటెన్షన్ నెలకొంది. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తీసుకువెళ్లేందుకు ఆర్టీసీ కార్మికులు కూడా ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఉద్రిక్తత నెలకొన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక తోపులాట కూడా చోటు చేసుకుంది. ఉదయం నుంచి కూడా అక్కడ ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ వంశీ అందించే సిద్ధంగా ఉన్నారు. న్యూస్ నుంచి వంశీ, మొత్తానికి మనం చూస్తున్నాం తెలంగాణ అయితే ఏ విధంగా అట్టుడుకుతుందో తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏం జరగబోతుంది ఏంటి? సోనీ, గుడ్ ఆఫ్టర్నూన్. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ నాటి పోరాట దృశ్యాలు, తెలంగాణ సాధించేందుకు ఏ విధంగా ఆ రోజు పోరాటం చేయాల్సి వచ్చిందో ఈ రోజు తెలంగాణ కార్మికుల హక్కులు సాధించుకునేందుకు కూడా అదే విధంగా పోరాటాలు చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయని ఈ రోజు కార్మికులకు మాట్లాడుకుంటున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక దశాబ్దం గడిచిపోయింది, మరో దశాబ్దంలోకి అడుగు పెట్టాం. అయినప్పటికీ ఇంకా కార్మికుల సమస్యలు నెరవేర్చలేకపోయాయి ప్రభుత్వాలు. ఒకరిపై ఒకరు తప్పొప్పులను ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప కార్మికుల పట్ల ఎవరు చిత్తశుద్ధిగా ఉన్నారనేది ప్రశ్నార్థకంగానే మారిపోయిన పరిస్థితి. సో ఏం చేస్తున్నారు? 13 ఏళ్ల కాలంలో అసలు ఏం జరిగింది? ఆర్టీసీని ఒడ్డెక్కించేందుకు గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది అనేది ఈరోజు ప్రజలు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కార్మికులతో పాటుగా. ఇక ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు కార్మికుల పోరాటం ఈ విధంగా ఉంటే సామాన్య ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవైపు పెళ్లిళ్లు, అదేవిధంగా స్కూల్కి హాలిడేస్ వచ్చాయి. చాలా మంది పట్టణాలను వదిలి పల్లెలకు వెళ్లాల్సిన పరిస్థితి. సామాన్యుడి బతుకు బండే ఆర్టీసీ అంటాం. సో అటువంటి ఆర్టీసీ స్ట్రైక్ కొనసాగడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవైపు ప్రైవేటు దందా కొనసాగుతోంది. మంత్రులతో చర్చలు అంటున్నారు, యూనియన్ నేతలు మాట్లాడుతున్నారు. ఎవరు ఏం మాట్లాడినా అక్కడ కార్మికుల సమస్యలు పరిష్కారం కావట్లేదు. ఇక్కడ సామాన్య ప్రయాణికుడికి తిప్పలు తప్పట్లేదు.
సో ఇదే అంశానికి సంబంధించి కరీంనగర్ లో ఏ విధంగా ఉంది పరిస్థితి మనకు అందించేందుకు ప్రశాంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రశాంత్, చూస్తున్నాం మొత్తంగా తెలంగాణ ఉద్యమ నాటి పరిస్థితులు మరలా కనిపిస్తున్నాయా? పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఇంకా కార్మికులు ఎందుకు ఉద్యమాలు చేయాల్సి వస్తుంది? ఇంత ఆవేదన, ఓవైపు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి, చేసుకుంటున్నారు కూడా. ఎందుకు ప్రభుత్వాలు ఎందుకు ఇంకా మేనమేషాలు లెక్క పెడుతున్నాయి కార్మికులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో? రైట్ వంశీ, మీరు అన్నట్టుగా ఒకవైపు ఇది ఎన్నికల మేనిఫెస్టోలో ఖచ్చితంగా ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తాం అనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది, ఖచ్చితంగా మేనిఫెస్టోలో కూడా పెట్టింది. అందులో భాగంగానే వారు గొంతమ్మ కోరికలు మేము అడగట్లేదు, మాకు నెరవేర్స్తాననుకున్న డిమాండ్స్ మాత్రమే నెరవేర్చండి అనేది కూడా ఆర్టీసీ కార్మికులు చెప్తా ఉన్నారు. ఇక అందులో భాగంగానే ఇక 3 రోజులుగా సమ్మె కొనసాగుతుంది. సమ్మెకి సంబంధించి కూడా 3 రోజులుగా నిరసన ప్రదర్శనలు చేస్తా ఉన్నారు. అక్కడక్కడ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ తప్ప మిగతా అన్ని అంశాలకు సంబంధించి కూడా వారు ప్రశాంతంగానే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నిరసన కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఒక్కసారిగా అదే ఆర్టీసీ కార్మికుడు పూర్తిగా ఆత్మహత్య చేసుకోవడం ప్రధానంగా పెద్ద ఎత్తున చాలా బాధాకరంగా, అదేవిధంగా ఇప్పటికే ముఖ్యమంత్రి చెప్పాడు, అదేవిధంగా చాలా ప్రజా సంఘాలు, అదేవిధంగా కార్మిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున చాలా బాధపడతా ఉన్నాయి. ఖచ్చితంగా ఉద్యమం అనేది అంటే ఏదైతే నిరసన చెప్పడము, అదేవిధంగా హక్కుల కోసం కొట్లాడము, ఆ హక్కుల ద్వారా మనకు కావాల్సిన ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో ఆ హక్కును సాధించాలనేది కూడా ప్రధానంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఖచ్చితంగా ఆయన ఆత్మహత్య, శంకర్ గౌడ్ ఆత్మహత్య మాత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులు ఎవరు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడద్దు అనేది కూడా సగటు మానవుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దీనిపైన స్పందిస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున మరొక వైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 3 రోజులు సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా శంకర్ గౌడ్ కి నివాళులు అర్పిస్తున్నారు. మరొక మారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఖచ్చితంగా ఏదైతే మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా ప్రభుత్వం చొరవ చూపెట్టాలనేది కూడా కార్మికులు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే దాదాపు 900 బస్సెస్ ఉంటాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా. ఇక అద్దె బస్సులు, అదేవిధంగా ప్రైవేట్ బస్సులు మినహాయిస్తే ఏ ఒక్క బస్సు కూడా ఆర్టీసీ డిపోల నుండి బయటకు వచ్చిన పరిస్థితి కనబడట్లేదు. అదేవిధంగా చాలా మీరు అన్నట్టుగా ఇటు ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఇటు ప్రభుత్వం చర్చలకు రావాలి అనేది కూడా చెప్తా ఉంది. ఇప్పుడు చర్చలు జరుగుతున్న నేపథ్యం కనబడుతుంది. ఈ 3 రోజుల కాల వ్యవధిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రయాణికులు. ఎందుకంటే ఇప్పటికే ఫ్రీ బస్ నేపథ్యం అదొకటైతే పూర్తిగా మహిళలు రెగ్యులర్ గా కార్యకలాపాలు ఏదైతే హాస్పిటల్స్ వెళ్ళడము, అదేవిధంగా గవర్నమెంట్ సంస్థలలో పనిచేసేవారు, వివిధ ప్రైవేట్ సంస్థలలో పనిచేసేవారంతా కూడా ఇక పూర్తిగా ప్రశాంత్, మొత్తంగా తెలంగాణ మొత్తం కూడా ఇప్పుడు ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఓవైపు ప్రభుత్వం ఏమో చర్చలకు పిలుపునిస్తూ ఉంది, మరోవైపు కార్మిక సంఘాల నేతలేమో చర్చలకు మేము సిద్ధమే అంటున్నారు. అసలు ఎక్కడ ఈ ప్రతిష్టంభన ఉంటుంది? ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? ఓవైపు బలిదానాలు కొనసాగుతున్నాయి, ఎందుకు మనం సాధించుకుంది ఎందుకు, పోరాడింది ఎందుకు? మరలా ఇప్పుడు సొంత ప్రభుత్వాలు అనుకుంటూ ఉంటాం, అటు ఏ ప్రభుత్వం వచ్చినా మనల్ని మనం పాలించుకుంటున్నాం అనుకుంటున్న పరిస్థితుల్లో కూడా ఎందుకు కార్మికుల సమస్యలు ప్రభుత్వాలు వినిపించుకోవట్లేదు? మనం మాట్లాడుకుంటున్నట్టుగా క్లియర్ కట్ గా మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు, మాకు ఆ అంశాలను నెరవేరిస్తే చాలు, మేము కొత్త డిమాండ్లు ఏమి కోరట్లేదు అని చెప్పి అటు కార్మికులు చెప్తూ ఉన్నారు. ఆ రోజు వీళ్ళు ఆర్థికంగా వెసులుబాటు ఉందా లేదా చూసుకోకుండానే ఈ ప్రామిసెస్ అన్ని ఇచ్చారా? సో అసలు అంటే ఆర్థిక పరిస్థితి ఏంటి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, ఆర్టీసీ పరిస్థితి ఏంటి, ఈ అంచనాలు కట్టకుండానే హామీలు ఇచ్చారా? అంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఇక్కడ కార్మికులను వాడుకుంటుంది, ఆ సంస్థలను వాడుకుంటుంది. ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది ప్రశాంత్. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదట మొదలుపెట్టిన పథకం ఏదైనా ఉందంటే మహాలక్ష్మి పథకం. అధికారంలోకి రాగానే ఆర్టీసీని ఒక పథకంగా వాడుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆ కార్మికులకు న్యాయం చేయకపోతే ఎలా? ఎందుకు ఆ దిశగా అడుగులు వేయలేకపోతున్నారు? అండ్ పొన్నం ప్రభాకర్ కూడా కరీంనగర్ కు సంబంధించి చాలా సార్లు మాట్లాడుతూ ఉంటారు. సో జిల్లాల్లో ఏ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారో చూస్తున్నారు. ఇంకా చలనం రాకపోతే ఎలా అని సామాన్య ప్రజలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఏంటి? ఏమైనా చర్చలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటారా? రైట్ వంశీ, మీరు అన్నట్టుగా ఇది అంటే ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా కార్మికుల సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి లాగానే మారిపోయిన పరిస్థితి. ఎందుకంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పటి వరకు ఒకవైపు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన అంశం ఖచ్చితంగా మేనిఫెస్టోలో పెట్టినట్టుగా అక్కడ ప్రభుత్వంలో విలీనం చేశారు. కానీ ఇక్కడ మాత్రం ఆర్టీసీని విలీనం చేయాలంటే ఆర్థిక పరమైన
ఆ చిక్కుముడులు వస్తాయి. ఆర్థిక పరంగా ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా దాదాపు ప్రభుత్వం 10,000 కోట్ల పైగా ఇప్పటికే మేము ఖచ్చితంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి అప్పజెప్పామనేది. కానీ ఇక్కడ విలీనం చేసుకోవాలంటే మాత్రం ఎందుకు మీనవేషాలు లెక్క పెట్టాల్సి వస్తుంది అనేది కూడా సగటు పౌరులు ఆలోచిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇది మేనిఫెస్టోలో పెట్టిన అంశము. రెండవది ఏంటంటే ఎప్పుడైతే గతంలో టిఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు పూర్తిగా సమ్మెకి వెళ్ళినప్పుడు సంఘాలన్నింటినీ కూడా పూర్తిగా డిమాలిషన్ ఏ ఒక్క గుర్తింపు సంఘం ఉండకూడదు అనేది కూడా అప్పుడున్న ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో దానికి ధీటుగా అనేక హామీలు ఇచ్చారు. ఖచ్చితంగా ప్రభుత్వంలో విలీనం చేస్తాము, దాంతో పాటు ఎక్కడైతే ఫిట్మెంట్ 30% ఫిట్మెంట్ మేము కల్పిస్తామో దాంతో పాటు అనేక సవరణలతో కూడిన ప్రతి డిమాండ్ మేము తీరుస్తామనేది కూడా ప్రధానంగా ప్రభుత్వం చెప్పింది. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు అంటే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారనేది కూడా అతిశయోక్తి కాదు. ఎందుకంటే ప్రతి బస్సు ఎక్కిన ప్రతి ఒక్కరికి కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది ఖచ్చితంగా కాంగ్రెస్ కు ఓటేయాలని. కానీ అయినప్పటికీ కూడా ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఖచ్చితంగా కార్మికుల పాలిట శాపంగా మారిందా అనేది కూడా గ్రౌండ్ లకు వెళ్ళినప్పుడు తెలుస్తా ఉంది. ఎందుకంటే వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదేవిధంగా వారి యొక్క డిమాండ్లను పరిష్కరించడంలో మీనమేషాలు ప్రభుత్వం లెక్క పెడుతుందనేది కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం చర్చలకు రమ్మని చెప్పింది, కానీ ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు కమిటీ వేసిన నేపథ్యంలో ఏ కమిటీకి సంబంధించి కాలయాపనే తప్ప ఆ కమిటీ ద్వారా ఒరిగిందేం లేదనేది కూడా కార్యకర్తలు చెప్తా ఉన్నారు. ఆ కమిటీ ద్వారా మేము అందుకే ఖచ్చితంగా సమ్మెకే వెళ్తామనేది పిలుపునిచ్చిన నేపథ్యంలో సమ్మె 3 రోజులుగా కొనసాగుతుంది. ఇటు ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది, మరొక వైపు చర్చలు అంటున్నారు. చర్చలు నిజంగానే కొలిక్కి వస్తాయి. ఆర్థిక పరంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆర్టీసీ పెద్ద ఎత్తున ఆర్థిక పరమైన చిక్కులు వస్తాయి. కాబట్టి ప్రభుత్వం కమిటీలతోనే కాదు ఈ చర్చ ఏమైనా సఫలం చేస్తుందా లేదు ఇదే కార్మికుల సిచ్యువేషన్ కి ఒకవేళ అదే సమ్మె కొనసాగే పరిస్థితి ఉంటే మాత్రం ఇటు ప్రయాణికులు ప్రజలు చాలా ఇక్కట్లు చాలా బాధలు ఎదుర్కొనే పరిస్థితి మాత్రం చెప్పకని చెప్పొచ్చు. వంశీ ఖచ్చితంగా ఎదుర్కొనే పరిస్థితి. ప్రశాంత్, మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు 10 ఏళ్ల పాటు పాలనలో ఉన్న బీఆర్ఎస్ గద్దె దిగినా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కినా అందులో కార్మిక లోకం పాత్ర ఉంది, సుస్పష్టంగా తెలుస్తోంది. సో ఆనాటి తెలంగాణ ఉద్యమం ఉరకలేసిందంటే అది రాజకీయ పార్టీల ఒక్కళ్ళ వల్ల కాదు, కార్మిక లోకం కదిలి వస్తేనే తెలంగాణ ఉద్యమం ఆ రోజు అంతా సక్సెస్ అయింది, కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. సో అటువంటి కార్మికులకు న్యాయం చేయలేని ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, రాజకీయ పక్షాలు ఏం చేస్తున్నట్టు ఈ తెలంగాణలోని ఈ రోజు మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. సో అభివృద్ధి వైపు అడుగులు వేయాలంటారు, బంగారు తెలంగాణను సృష్టించాలంటారు, సో ఎక్కడెక్కడి నుంచో పెట్టుబడులు తీసుకురావాలంటారు. కానీ ఉన్న సమస్యలను పరిష్కరించలేని స్థితిలో ప్రభుత్వాలు ఎందుకున్నాయి? ఆ ప్రభుత్వాలకు సలహాలు ఇచ్చే స్థాయిలో ప్రతిపక్షాలు ఎందుకు లేకపోతున్నాయి? ఇప్పుడు కార్మిక లోకం అంతా కదిలిన తర్వాత ఇప్పుడు ఎవరి రాజకీయం కోసం వాళ్ళు తెర మీదకి వస్తున్నారన్న విమర్శలు కూడా కార్మిక లోకం నుంచి వినిపిస్తున్నాయి. ఈ అంశం గురించి మాట్లాడే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రైట్, మొత్తంగా చూస్తున్నాం. ఇటు కార్మిక లోకమైతే బగ్గుమంటున్న పరిస్థితి, మరోవైపు ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు సంస్థలు సామాన్యుడి జేబును గుల్ల చేస్తున్న పరిస్థితి తెలంగాణలో కనిపిస్తోంది. సో మరోవైపు డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహానికి బండి సంజయ్ నివాళులర్పించారు. ఆ కుటుంబ సభ్యులను కూడా ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇక మొత్తంగా ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ఒక కార్మికుడు అర్ధాంతరంగా తనువు చాలించాల్సిన పరిస్థితి ఈ సమ్మెతో వచ్చింది. ఐ న్యూస్ కూడా విజ్ఞప్తి చేస్తుంది. పోరాడాం, కొట్లాడాం, సాధించుకున్నాం, రాదు అనుకున్న తెలంగాణనే పోరాడి సాధించుకున్న తెలంగాణ బిడ్డలం మనం. ఆత్మ బలిదానాలతో కుటుంబాలకు శోకాన్ని మిగిల్చొద్దు, ఖచ్చితంగా పోరాడదాం, సాధిద్దాం. మీ అడుగులో అడుగై
మీ ముందు ఐ న్యూస్ ఉంటుంది. ప్రతి సమస్యను పాలకుల దగ్గరకు తీసుకెళ్తుంది, ప్రతిపక్షాన్ని తట్టి లేపుతుంది. సో కుటుంబాలను శోకసంద్రంలో మిగిల్చేలా నిర్ణయాలు తీసుకోవద్దు. సో ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు. సో ఈ సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ మన కుటుంబాలకు మనమే అండ అన్న విషయాన్ని కార్మిక సోదరులు అందరూ కూడా గుర్తుంచుకోవాలని ఐ న్యూస్ విజ్ఞప్తి చేస్తోంది. సో ఇక మెదక్ జిల్లాలో పరిస్థితిని మనకు అందించేందుకు క్రాంతి జాయిన్ అవుతున్నారు. క్రాంతి, మొత్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతూ ఉంది. నిన్న శంకర్ గౌడ్ ఆత్మహత్య యత్నము చనిపోవడంతో కొంత ఆర్టీసీ కార్మికులంతా కూడా కాస్త దుఃఖంలో ఉన్నారు. మేము బలిదానాలు త్యాగాలు చేస్తే కానీ మా డిమాండ్లు నెరవేరట్లేవు అన్న బాధలో ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 9 డిపోలు ఉన్నాయి. 9 డిపోల్లో కూడా పూర్తి స్థాయిలో కార్మికులు అంతా కూడా సమ్మెలో ఉన్నారు. కొంతమంది అధికారులు తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడిపే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కొన్ని బస్సులు అయితే పరిమిత సంఖ్యలో బస్సులు నడుస్తున్నాయి. కార్మికులు మాత్రం ఇప్పటికైతే శాంతియుతంగానే ఉంటున్నారు. కొంత సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సంగారెడ్డి డిపోలో పోలీసులు కొంత అత్యుత్తమ ప్రయత్నించిన కార్మికులు మాత్రం కొంత శాంతియుతంగానే ఉంటున్నారు. మొదటి రోజు ఒక ఎస్ఐ కార్మికుడి మీద చేయి చేసుకున్నారు. అయినా కూడా అప్పుడు కొద్ది క్షణం వరకు కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నప్పటికీ మా కార్మికులు శాంతించారు. వెంటనే నిన్న కూడా వంట వార్పు కార్యక్రమం నిర్వహించాలని కార్మికులు ప్రయత్నించినప్పటికీ పోలీసులు వాళ్ళ టెంట్లు, కార్పెట్లు ఇవన్నీ తొలగించేశారు. ఈ రోజు ఉదయం కూడా అదే పరిస్థితి నెలకొంది. దీంతో కార్మికులు కాస్త ఈ రోజు కొంత ఆందోళన ఉధృతం చేశారు. మమ్మల్ని ఎందుకు మా శాంతియుతంగా మీరు నిరసన చేసుకుంటుంటే పోలీసులు ఎందుకు మమ్మల్ని అడ్డుకుంటున్నారని చెప్పి వాళ్ళు కొంత ఆందోళన వ్యక్తం చేశారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆర్టీసీ కార్మికులు ప్రశాంత వాతావరణంలో తమ సమ్మె కొనసాగిస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా సిద్దిపేటలో కార్మికులకు మద్దతు తెలిపారు. ఈ రోజు మరికొంతమంది వివిధ పార్టీలకు సంబంధించిన లీడర్లు అందరూ కూడా వెళ్ళి అక్కడ డిపోలకు వెళ్ళి కార్మికులకు తమ మద్దతు తెలుపుతున్నారు, సంఘీభావం తెలుపుతున్నారు. ఎవరు కూడా దీన్ని క్షణికావేశానికి లోను కావద్దని, ప్రాణత్యాగాలు చేసుకోవద్దని చెప్తున్నారు. అందరూ కూడా మీకు మద్దతుగా ఉంటామని చెప్తున్నారు. ఇక కార్మికులు ప్రధానంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము డిమాండ్లలో ఎక్కువ చాలా మట్టుకు కూడా ఆర్థికంగా సంబంధం లేని విషయాలు ఉన్నాయి, వాటిని ఆయన పరిష్కరించవచ్చు కదా అని చెప్పి కార్మికులు డిమాండ్ చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి సాయం స్పందన వస్తుందని చెప్పి వాళ్ళు ఆశిస్తున్నారు. థ్యాంక్ యూ క్రాంతి. ఆదిలాబాద్ జిల్లా వెళ్దాం. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ బస్ డిపోలకే బస్సులు పరిమితమైన పరిస్థితి. సో ఇక ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల కష్టాలకు సంబంధించి, అదేవిధంగా వారు చేస్తున్న పోరాటానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఆత్మ బలిదానాలతోటి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలంటే కూడా మళ్ళీ ఆత్మార్పణ పరిస్థితులే తెలంగాణలో ఎదురవుతున్నాయి. ఇటు శంకర్ గౌడ్ ఆత్మార్పణంతో అయితే ఆర్టీసీ కార్మిక లోకం కూడా పూర్తిగా బగ్గుమంటోంది. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యంతో శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ కూడా ఇటు జేఏసీ నాయకులతో పాటు కార్మికులు కూడా ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది జేఏసీ నాయకులు, కార్మికులు ఉన్నారు, వారిని కూడా అడిగి. సార్ చెప్పండి, ఎలా చూస్తాడు శంకర్ గౌడ్ ఆత్మహత్యను? ఈరోజు ఈ సమ్మెకు పూర్తి కారణం ఇలా గవర్నమెంటు ఇవాళ ఈ శంకర్ గౌడ్ అన్న గారు చనిపోవడానికి ఇవాళ పూర్తి కారణం ఇలా రవాణా శాఖ మంత్రివర్యులు. ఎందుకంటే వారు కానీ ఇలా ఎండి గారు కానీ ఇవాళ విధుల్లోకి జాయిన్ కాకపోతే మిమ్మల్ని రిమూవ్ చేస్తామని చెప్పేసి ప్రెస్ మీట్ ఇవ్వడం, పత్రిక సోషల్ మీడియాలో చెప్పడం వల్ల ఇవాళ కార్మికుడు శంకర్ అన్న ఆందోళన చెంది మా బతుకులు ఇట్లయిపోయే, ఆ రోజు తెలంగాణ కొరకు మేము సమ్మె చేసి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళా తెలంగాణ వచ్చిన తర్వాత ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా అదే జరిగింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి జరుగుతుందని చెప్పేసి మేము ఆశించి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేము ప్రజాపాలన చేస్తున్నాం, ప్రజల కొరకు చేస్తున్నాం, ప్రజలను అందరినీ సమకూర్చేసి అందరికీ అనుకూలంగా అందరికీ సమస్యలు నెరవేరుస్తామని చెప్పి ఇవాళ మా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పట్టించుకోకపోగా ఇవాళ 2.5 సంవత్సరాల కింద ఎలక్షన్ కన్నా ముందు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే వాళ్ళు ఇచ్చిన మాట వాళ్ళు నిలబెట్టుకోలేదు, ఆయే డిమాండ్లను నెరవేర్చమని చెప్పేసి మేము ఇలా స్ట్రైక్ దిగితే నిన్నటికి నిన్న ఇలా మినిస్టర్ గారు కానీ ఇటు మేనేజ్మెంట్ కానీ ఇటు అందరూ బెదిరియడం వల్ల ఆయన మనస్తాపాన్ని చెంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మంత్రితో పాటు ఇటు జేఏసీ నాయకులు అయితే సాయంత్రం లోపు భేటీ అవుతారు అనేసి ఒక సమాచారం అయితే అందుతుంది. ఈ చర్చల్లో సఫలమైతే అనుకుంటున్నారా? ఒకవేళ విఫలమైతే రేపటి నుంచి ఎటువంటి ఉద్యమ కార్యాచరణ ఉండబోతుంది? ఒకవేళ ఇవాళ సాయంత్రం కల్లా వచ్చేసి మమ్మల్ని మా జేఏసీ నాయకులను పిలిచి గవర్నమెంటు
డిస్కస్ చేసి ఏదో ఒకటి మాకు కాలాప్ చేసేటట్టు చూడాలి. ఒకవేళ చూడనట్టయితే ఇవాళ దీంతో ఇంతటితో ఆగదు సమ్మె. రేపటి నుంచి మా జేఏసీ రాష్ట్ర జేఏసీ ఏ పిలుపునిచ్చినా కానీ ఆ పిలుపు మేరకు మేము ఇక్కడ మంచిర్యాల డిపోలో కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కార్మికులంతా ఏకతాటిగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తో పాటు ఆర్టీసీ కళాకారుడు సమ్మన్న ఉన్నారు. అన్న శంకర్ గౌడ్ కోసం ఏమన్నా పాట పాడతారా? శంకర్ గౌడ్ నింగిలో నా వెన్నెలమ్మ, నింగిలో నా వెన్నెలమ్మ, అన్నయ్యేడమ్మా శంకర్ గౌడు జాడా ఏదమ్మా. నింగిలో నా వెన్నెలమ్మ, నింగిలో నా వెన్నెలమ్మ, అన్నయ్యేడమ్మా శంకర్ గౌడు జాడా ఏదమ్మా. నర్సంపేట డిపోలోన డ్రైవర్ అన్నగా డ్యూటీ చేస్తూ, నర్సంపేట డిపోలోన డ్రైవర్ అన్నగా డ్యూటీ చేస్తూ, పల్లె పల్లెకు బస్సు నడుపు. బాధలెన్ని ఉన్నా గాని, బాధలెన్ని ఉన్నా గాని బస్సునేమో నడిపేటోడు. కార్మిక హక్కుల కోసమే మా శంకర్ అన్న ప్రాణాన్ని త్యాగం చేసేనే. జోహార్ శంకర్ గౌడ్కు. తో పాటు కొంతమంది మహిళా ఉద్యోగులు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసు. మేడం చెప్పండి, ఈరోజు ఆర్టీసీ సమ్మె 3వ రోజులో భాగంగా ఎటువంటి కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు? శంకర్ గౌడ్ మూర్తితోటి రానున్న రోజుల్లో ఆర్టీసీలో ఉద్యమం ఏ రకంగా జరగబోతోంది? శంకర్ గౌడ్ గారి మరణం అనేది ఆర్టీసీకి తీరని లోటుగా భావిస్తున్నాం ఈరోజు అందరము. అదేవిధంగా గవర్నమెంట్ను మేము కోరుకునేది ఒకటే అండి. నిన్న పార్లమెంటులో మాట్లాడేటప్పుడు గలగల పారే గంగమ్మ మీద ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్ట మీద మాట్లాడినటువంటి తీరు విధానం ఆర్టీసీ కార్మికుల పైన లేదండి. ఆ గంగమ్మ తల్లి ఏ విధంగా అయితే ప్రవహిస్తుందో మా ఆర్టీసీ చక్రం కూడా ప్రతిరోజు అదే రకంగా ప్రయాణం చేయాలనేదే మా ఆర్టీసీ కార్మికుల అందరి కోరిక. అయ్యా ముఖ్యమంత్రి వర్యులు గారు, మరొక్కసారి దయచేసి మేమందరం విన్నవించుకునేది ఒకటే, ఆర్టీసీ ఉద్యోగులం మేము కూడా మీ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలమే. సార్ పొన్నం ప్రభాకర్ గారు, మీరు ఎవరి మాట వింటానరో అర్థమైతలేదు. మరి మా మేనేజ్మెంట్ అధికారులు చెప్తానరా, మరి ఎవరు చెప్తానరో కానీ అది వాస్తవం. చూడండి, మీరు కూడా డెడ్ బాడీ కూడా ఇంటికి వచ్చింది, అయినా ఇంకా తప్పుడు ప్రచారాలు చేస్తాను. అధికారులకు కూడా మీరు తప్పుడు చెప్తానరానే మాకు అర్థమవుతుంది. ఒకటి సార్, మరి ఇంత కార్మికులు రోడ్ల మీద కూర్చుంటున్నాం, మాకు కనీసము టెంట్ సామాన్ ఇవ్వద్దని కూడా మీరు తప్పుడు వార్త చెప్పిండ్రు. ఉద్యోగులు కనుక సమ్మెను విరమించబోతే మాత్రం చర్యలు తీసుకుంటాం, జీతాలు కట్ చేస్తామంటూ కూడా బెదిరింపు ధోరణిలో కూడా ప్రకటనలు అయితే చేస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తుంది? బెదిరింపు ధోరణులకు భయపడే సవాలు లేదు ఆర్టీసీ కార్మికులం. ఎందుకంటే ఓట్లేసి గెలిపించుకున్నది మేమే ఆర్టీసీ కార్మికులం. ఈరోజు శంకర్ గౌడ్ అన్న పాపం మరణం, అతని ప్రాణాన్నే మా ఆర్టీసీ సమస్యల కొరకు త్యాగం చేసిండు. అతని ఏ ఆశయాల కొరకైతే ఆయన ప్రాణం త్యాగం చేసిండో ఆ ఆశయాలు నెరవేరేంత వరకు ఈ సమ్మెను కొనసాగిస్తూనే ఉంటాం. ఒకటి చెప్తున్నాం, మేము ఆర్టీసీ కార్మికులం ప్రాణత్యాగం చేసినందుకు అతని ఉసురు, అతని కుటుంబం ఉసురు ఈ ప్రభుత్వానికి కంపల్సరీ తలుగుతుంది. ఈ ఉసురు అనేది ఇంకొక కుటుంబానికి రాకుండా తగు చర్యలు తీసుకొని మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఏదైతే ఆర్టీసీ సమ్మె 3వ రోజులో భాగంగా ప్రస్తుతానికైతే ఆర్టీసీ కార్మికులు మౌన దీక్ష కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని డిపోలలో చేస్తూ ఉన్నారు. శంకర్ గౌడ్ ఆత్మార్పణం అది కేవలం ప్రభుత్వ హత్యగానే ప్రకటించాలి, ప్రభుత్వం శంకర్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కూడా ఆర్టీసీ జేఏసీ నాయకులు ఉద్యోగులు కూడా కోరుతూ ఉన్నారు. ప్రభుత్వం కనుక తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించకపోతే మాత్రం రానున్న రోజుల్లో కూడా ఉద్యమాలను ఉధృతం చేస్తామంటూ కూడా ప్రభుత్వానికి అల్టిమేటం అయితే జారీ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.